వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ అయింది కల్కి 2898 ఏడి. రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి నటీనటులతో నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం క్రియేట్ చేసింది. ఇక 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 415 కోట్లు వసూలు చేసింది కల్కి. ఇక ఈ ఆదివారం నాటికి 500 కోట్లు ఈజీగా దాటుతుందని అంచనా కూడా వేశారు. ఇక వీకెండ్ కావడంతో ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్లే కనిపిస్తోంది మనకి. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే మనం మాత్రం సోమవారం ఆక్యుపెన్సీ ఎలాగా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో దిశా పటాని, శోభన, అన్నా బెన్, రాజేంద్ర ప్రసాద్, అదే విధంగా బ్రహ్మానందం, పశుపతి వంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించారు మనకి. ఇక విజయ్ దేవరకొండ, మున్నాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, అదే విధంగా ఆర్జీవి, రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ వంటి వారు కూడా అతిథి పాత్రలు సందడి చేశారు ఈ సినిమాలో. వైజయంతి ఫిలిమ్స్ బ్యానర్ పైన అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతం అందించారు, అది మనకు తెలిసిందే. ఇక కల్కి పార్ట్ 2 మాత్రమే కాకుండా సినిమాటిక్ యూనివర్స్ కూడా ఉంటుందని మూవీ టీం ప్రకటించిన సంగతి కూడా మనకి తెలుసు. పైగా పార్ట్ 1 చాలా అద్భుతమైన రీతిలో ఎండ్ చేయడంతోనే పార్ట్ 2 గురించి కూడా చాలా ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. అయితే రెండో భాగం ఇప్పుడే వచ్చే అవకాశం అస్సలు కనిపించడం లేదు. 2026 సమ్మర్లో ఇది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. అయితే పార్ట్ 1 షూటింగ్ సమయంలోనే రెండో భాగం కూడా చాలా చిత్రీకరణ దాదాపు పూర్తయిందని చెప్తున్నారు. 60% ఈ షూటింగ్ కంప్లీట్ అయిందని కూడా కీలకమైన కొన్ని సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే రెండో పార్ట్లో కమల్ హాసన్, అదే విధంగా ప్రభాస్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉండబోతున్నాయట. ఇక దీనికోసమే పార్ట్ 1లో తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ కూడా కమల్ ఒప్పుకున్నారట. పార్ట్ 2లో మాత్రం కమల్ నట విశ్వరూపం మనం చూస్తామని ఆయన ఫ్యాన్స్ అందరు కూడా అంటున్నారు. ఇక ఈ సినిమా పైన ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారనే చెప్పాలి. ఇక ఇప్పటికే చిరంజీవి, అదే విధంగా రజనీకాంత్, నాగార్జున, రాజమౌళి, రష్మిక, విజయ్ దేవరకొండ సహా పలువురు స్టార్లు ఈ చిత్రం పైన తమ రివ్యూని కూడా ఇచ్చారు. ఇక ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం భారీ వసూలు సాధిస్తోంది. మరీ ముఖ్యంగా అయితే ఉత్తర అమెరికాలో కల్కి సినిమా ఆల్ టైమ్ రికార్డులు కొట్టిందనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా సాధించని వసూళ్లన్నీ కూడా కొల్లగొట్టింది. For more updates, subscribe to Vibrant TV.